ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోరాదు. దేహాభిమానం వల్ల వచ్చు తుఫాన్లు అలసట కలిగిస్తాయి. ఆత్మాభిమానులుగా అయితే అలసట దూరమైపోతుంది. ప్రశ్న: ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది? జవాబు: ఒకవేళ ఎవరిలోనైనా అలాగే సంస్కారం ఉండి తండ్రిపై లేక చదువుపై కానీ అలిగితే 21 జన్మల భాగ్యం పాడైపోతుంది. కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, దేహాభిమానానికి వశమై ఎప్పుడూ నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహయోగం చేశాననే ఉల్టా నష పెంచుకోరాదు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయినా ఎంత నిరహంకారులుగా ఉన్నారో చూడండి. కనుక బాబానే చూడండి. సి ఫాదర్. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే యోగయుక్తమైన సేవాదారి పిల్లలుగా ఉంటారో వారు ఈ పాటను వెంటనే అర్థం చేసుకోగలరు. రాత్రి ప్రయాణికులు అనగా బ్రాహ్మణుల రాత్రి ఇప్పుడు పూర్తి అయింది. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. అర్ధకల్ప రాత్రి ఇప్పుడు పూర్తి అవుతుంది. హద్దులోని రాత్రి, పగలు కూడా ఉన్నాయి. కానీ ఇది బ్రాహ్మణుల పగలు రాత్రి. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. ఈ సమయంలో అనగా తండ్రి వచ్చినప్పుడు అంధకారం ఉంటుంది. ప్రభుత్వం అయ్యే మొదటి వేళ ఉదయం అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో అలసిపోకండి అని తండ్రి చెప్తున్నారు. దైహిక యాత్రలో మొదట చాలా నెమ్మదిగా కాళ్ళనడికతో వెళ్ళేవారు. మధ్య మధ్యలో బస చేసేందుకు, అలసట తీర్చుకునేందుకు మజిలీలుండేవి. మేము ఫలానా మజిలీల్లో ఉండాలని తెలిసేది. మొదట చాలా శుద్ధతతో కాళ్ళనడకతో వెళ్ళేవారు. అందులో చాలా శ్రమ ఉంది. ఇప్పుడు ఇది చాలా సహజమైపోయింది. దీన్ని సహజ స్మృతి లేక యోగము అని అంటారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. అలసిపోవటం అంటే దేహాభిమానం అని అర్థం. ఇందులో అనుమానమే లేదు. మాయ విఘ్నాలు కలిగిస్తుంది. కానీ ఇందులో అలసిపోరాదు. అలసిపోవటం వల్ల దేహాభిమానం వచ్చేస్తుంది. తండ్రి చెప్తారు, పిల్లలు, శారీర నిర్వహణార్థం పనులేమో చేయాల్సిందే. దీని కొరకు అనుమతి ఉంది. 8 గంటలు శారీర నిర్వహణ కొరకు, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు దీని కొరకు కేటాయించండి. ఇప్పుడు ఇంకా పూర్తి 8 గంటలు ఎవరు ఇవ్వటం లేదు. అంతిమ సమయంలో 8 గంటలు ఉంటారు. చాట్ను పెంచుకుంటూ ఉండండి. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు స్మృతి ఇప్పించబడుతుంది. దీనినే మీరు నిష్ఠ అంటే యోగము అని అంటారు. ఇక్కడకు వచ్చి తండ్రి స్మృతిలో కూర్చుంటారు. కేవలం ఇక్కడకు వచ్చి స్మృతిలో కూర్చోవాలని దీని ఉద్దేశం కాదు. 5-10 నిమిషాలు యోగం చేసి లేస్తామని చాలామంది అనుకుంటారు. కానీ తండ్రి చెప్తారు, వ్యాపారాలు, కార్యవ్యవహారాలు చేస్తూ ఎక్కడికైనా వస్తూ పోతూ కూడా మీరు స్మృతిలో ఉండాలి. ఎక్కడైనా గంగా స్నానాలు చేసేందుకు వెళ్ళినప్పుడు రామా రామా అని జపిస్తారు కదా. ఇక్కడ మీరు ఏమి స్మరణ చేయవలసిన అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఈ బాబా కేవలం పిల్లలతోనే మాట్లాడతారు. స్మృతి యాత్రలోనే మీ కళ్యాణం ఉంది. ఇందులో అలసిపోరాదు. ఇందులో తుఫాన్లు చాలా వస్తాయి. మట్టి తుఫాన్లు కాదు, మాయా తుఫాన్లు రావటం వలన బుద్ధియోగం తెగిపోతుంది. దేహాభిమానంలోకి రావటం వలన వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వారు గుర్తు వస్తూనే ఉంటారు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఈ వ్యాపార కార్య వ్యవహారాలు మొదలైనవన్నీ సమాప్తం అవ్వనున్నవి. మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు. అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రికి వారసులున్నారు. హద్దులోని ఆస్తులన్నీ నశిస్తాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారవుతారు, వివాహం చేసుకుంటారు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని శ్రీమంతులు కలలు కంటూ ఉంటారు. బాబా చెప్తారు, ఇప్పుడు అంత సమయం లేదు. కనుక ప్రపంచం నుండి మోహాన్ని పూర్తిగా తొలగించుకోండి.
ఇది శ్మశానం వంటిది. వ్యాపార కార్య వ్యవహారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణించినట్లయితే అనవసరంగా మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేస్తే చాలా గొప్ప ప్రాప్తి కలుగుతుంది. దేహాభిమానంలోకి రావటం వలన నష్టం కలుగుతుంది. ఆత్మాభిమానులు కావటం వలన సంపన్నంగా అవుతారు. ఎంత స్మృతి చేస్తారో అంత భవిష్య 21 జన్మలకు ఆస్తిని పొందుతారు. స్మృతి చేయకుంటే చాలా నష్టపోతారు. అది మళ్ళీ కల్పాంతరాలకు నిర్ణయమైపోతుంది. ఇది ఎంత పెద్ద నష్టం! మేము పూర్తి ఆస్తిని ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేయండి. ధనం సంపాదించాలనే ఆశను కూడా ఎక్కువగా ఉంచుకోరాదు. టూ మచ్గా వెళ్ళరాదు, అంటే అతిగా వెళ్ళరాదు. ఎవరైనా దివాలా తీసినట్లయితే చాలా చింత చేస్తారు. శివబాబాను పూర్తిగా మర్చిపోతారు. తర్వాత జ్ఞానంలోకి వచ్చాము కనుక దివాలా తీశాము, అనారోగ్యం కలిగింది అని తండ్రిపై నిందలు వేస్తారు. ఇలా ఎప్పుడూ అనుకోరాదు. అనారోగ్యాలు మొదలైనవి రావటం కర్మభోగం. వికర్మలు వినాశనమవుతాయి. అది మంచిది కదా. ధర్మరాజు వద్ద శిక్షలు అనుభవించటం కంటే అనారోగ్యం మంచిది కదా. కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవాలి. ఇక్కడ ఇది మహారోగి శరీరం. ఎంత సంభాలన చేయబడుతుంది! నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. గుండెపోటు వస్తుంది. ఇలాంటి పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి. తండ్రి కొత్త ఇంటిని కట్టడం చూసినప్పుడు పిల్లల మనసు పాతదాని నుండి పూర్తిగా తొలగిపోతుంది. బాబా త్వరగా ఇల్లు కట్టండి, పాత ఇంట్లో చాలా కష్టంగా ఉందని చెప్తారు. మీకు కూడా తెలుసు, ఈ పాత ప్రపంచం చాలా మురికి ప్రపంచం. ఇది మీ అనంతమైన సన్యాసం. వారు ఇల్లు వాకిళ్ళు సన్యసిస్తారు. దానిని హద్దులోని సన్యాసమని అంటారు. మీరు వికారులను సన్యసిస్తారు. తండ్రి చెప్తారు, దేహ సహితం దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ కన్నులతో చూస్తున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మేము స్వర్గ రాజధాని కొరకు పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మీ బుద్ధి గ్రహించింది. జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఇదంతా శ్మశానముగా అవనున్నది కనుక దీనిపై ప్రేమను ఉంచుకోరాదు. ఈ రోజుల్లో మనుషుల వద్ద చాలా ధనం ఉంది కనుక వికారాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. కామ వికారం ఎంత తీక్షణంగా ఉంది అంటే కామ వికారం లేకుండా ఉండలేరు. 4-5 సంవత్సరాలు పవిత్రంగా ఉండి మళ్ళీ బాబాకు, బాబా నేడు వీరికి భూతం పట్టింది, ముఖాన్ని నల్లగా చేసుకున్నారని రాస్తారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు! 5 అంతస్తుల నుండి ఒక్కసారిగా క్రిందకి పడిపోయారు. మొట్టమొదటి దేహాభిమానం పైనుండి క్రింద పడితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. సమాప్తం, పరిసమాప్తం. ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. మళ్ళీ పురుషార్థం చేసేందుకు సమయం పడుతుంది. ఇది అన్నిటికంటే పెద్ద దెబ్బ కనుక తండ్రి చెప్తారు, కామం మహాశత్రువు, వికారంను పతితత్వం అని అంటారు. బాబా మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని అంటారు. భారతదేశంలోనే సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు కదా. భారతదేశం నిర్వీకారిగా ఉండేది. ఇప్పుడు భారతదేశం వికారిగా అయిపోయింది. సంపూర్ణ నిర్వీకారులని సూర్యవంశస్థులను అంటారు. రామచంద్రుని రాజ్యంలో కూడా వికారాల మాట ఉండదు, కానీ కలలు తగ్గిపోతాయి. 1250 సంవత్సరాలు తగ్గినందున ఆ ప్రపంచం యొక్క శక్తి తక్కువైపోతుంది కదా. కనుక దానిని సతో ప్రధానమని, దాని తర్వాత సతో అని అంటారు. మేము మమ్మా బాబాను అనుసరించి సూర్యవంశ మహారాజా మహారాణులు కావాలని మీరు కోరుకుంటారు. ఇందులో కష్టం, ఖర్చు మొదలైన మాటలేవీ లేవు. నోటి ద్వారా మాట్లాడవలసిందేమీ లేదు, కేవలం స్మృతి. దీనిని సహజ యోగమని అంటారు. ఇందులో చాలా శ్రమ అవసరం. బాబా ఎదుట మహారథులందరూ ఉన్నారు. ఇందులో పూర్తి యోగం అవసరం. అప్పుడే ఏదైనా బాణం తగులుతుంది. యోగ బలం కదా. యోగము చాలా తక్కువగా ఉంది. విఘ్నాలు కూడా యోగంలోనే చాలా వస్తాయి. బేహద్దు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రిపై మరియు చదువుపై ఎప్పుడూ అలగరాదు. అలిగితే 21 జన్మల సౌభాగ్యంపై కూడా అలిగినట్లే. చాలా మంచి మంచి పిల్లలు కూడా అలుగుతారు.
నేను ఇంతమందికి అర్థం చేయించాను అనే దేహాభిమాన నశ పెరుగుతుంది. దేహ అహంకారం రావటం వల్లనే మళ్ళీ పడిపోతారు. ఇందులో అహంకారం రాకూడదు. శివబాబాకు అహంకారం ఏమైనా ఉందా? ఎంత నిరహంకారి, ఎంత గొప్ప అథారిటీ. నేను సాధారణ తనువులో సాధారణమైన ఇంట్లో వస్తాను, శ్రీమంతుల ఇంట్లో రాను అని చెప్తారు. కనుక ఇప్పుడు పిల్లలు మేల్కోవాలి. బాబా చాలా మంచి యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. పిల్లలు, మీదే ఆలస్యం. డ్రామానుసారం ఇంకా మీ స్థితిలో శక్తి నిండలేదు. ముందు ముందు శక్తి నిండుతుంది. ఇన్ని సంవత్సరాలలో స్వర్గస్థాపన జరిగిపోతుందని పిల్లలు ప్రభుత్వానికి కూడా సూచనలిస్తారు. ఈ విషయాన్ని వార్తాపత్రికలు మొదలైన వాటిలో మనుషులు చదివినప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతారు. కొన్ని సంవత్సరాలలో స్థాపన జరిగినట్లయితే వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. చాలామంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవి కొంత సమయం వరకే. ఈ ఆస్తిని మీరు ఆస్తి అని అనుకోరు. ఇది కొద్ది రోజుల కొరకే అని తెలుసుకుంటారు. ఈ ఇల్లు మొదలైనవి మీకు ఉండేందుకు నిర్మించారు. ఎందుకంటే మధువనానికి చాలామంది పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. కేంద్ర స్థానం మధువనం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రేపేం చేస్తారు? ఇక్కడ తపస్సు చేస్తారు. తర్వాత ఢిల్లీ బృందావనానికి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తారు. మన స్మృతి చిహ్నం దిల్వాడా మందిరం ఎలా నిర్మించబడి ఉందో చాలా బాగా చూపించాలి. ఏ పని మనం ఇప్పుడు చేస్తున్నామో దానిని 5000 సంవత్సరాల క్రితం కూడా చేశాము. మొదట శివబాబా మందిరాలను నిర్మిస్తాము. మిగిలిన దిల్వాడా మందిరాలు మొదలైనవి తర్వాత తయారయ్యాయి. బుద్ధిని ఉపయోగించి పని చేయాలి. దిల్వాడా మందిరం ఎప్పుడు నిర్మించబడిందో ఆ లెక్కను తీయాలనుకుంటే కూడా తీయగలరు. అది పూర్తిగా మన స్మృతి చిహ్నమే. ఇది స్థాపన యొక్క స్మృతి చిహ్నమని మీకు తెలుసు. మధురాతి మధురమైన పిల్లలు, మీకు చాలా ఖుషి ఉండాలి. సర్వీసును వృద్ధి చేసే యుక్తులను రచించాలి. రాముడు పోయాడు, రావణుడు పోయాడు. అతనికి చాలా పరివారం ఉంది. రావణుని పరివారం ఎంత పెద్దదో చూడండి. రాముని పరివారం చిన్న పరివారం. గాయనం ఖచ్చితంగా ఉంది, కానీ ఎవరూ అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి అర్థం చేయించినా నిశ్చయం కలగదు. శారీర నిర్వహణార్థం మీరు కర్మలు తప్పకుండా చేయాలి. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలుగా ఉంటారో వారు పాండవ్ గవర్నమెంట్ నుండి పాలన తీసుకోవచ్చు. వారిని పూర్తిగా మనం సంభాలన చేయవలసి ఉంటుంది. పిల్లల స్థితి ఇలా ఉండాలి. బాబా స్మృతిలో ఈ ప్రపంచంలోని సర్వస్వాన్ని మర్చిపోవాలి. స్మృతి యాత్రలో ఎవరు పక్కాగా ఆనందంగా ఉంటారో వారి స్థితి కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. సన్యాసులు బ్రహ్మతత్వం స్మృతిలో శరీరాన్ని వదిలిన వాయుమండలంలో పూర్తి నిశ్చయం ఆవరించి ఉంటుంది. బాబాకు అనుభవం ఉంది. మనుషులు మరణిస్తే ఇంట్లో నిశ్శబ్దం ఆవరిస్తుంది కదా. ఇందులో కూడా అలాగే జరుగుతుంది. చివర్లో అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్నదే బుద్ధిలో ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. చివర్లో శరీరాన్ని ఖుషీగా హర్షితముఖులుగా ఉండి వదలాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది గుర్తుండాలి. ఇలాంటి స్థితి ఎప్పుడుంటుందో అప్పుడు విజయమాలలో కూర్చోబడేందుకు యోగ్యులుగా అవుతారు. మీలో శాంతి శక్తి ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో శాంతిగా ఉందని అంటారు. ఇది సత్యమైన శాంతి. ఆత్మ శరీరం నుండి అతీతంగా అవుతుంది. ఆత్మలమైన మనము శాంతి స్వరూపులమని మీకు తెలుసు. మనము మన స్వధర్మంలో కూర్చుండిపోతాము. కర్మ చేయకుండా ఏ మనిషి ఉండలేడు. వారు హఠయోగం ద్వారా ఏవేవో చేస్తూ ఉంటారు. మన స్వధర్మమే శాంతి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి, ఇంటిని కూడా స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయటం వలన వారసత్వం లభిస్తుంది. నన్ను కూడా ఇంట్లో స్మృతి చేయండి అని బాబా చెప్తారు. ఇక్కడకు నేను తాత్కాలికంగా వస్తాను. మీ బుద్ధి తండ్రి స్మృతిలో శాంతిధామంలో ఉండాలి. ఇంటి ఆస్తిని కూడా తీసుకోవాలి కదా. అది ఆత్మల ఇల్లు.
ఇది జీవాత్మల ఇల్లు. మీ ఇంటిని కూడా మరవకండి, బాబాను కూడా మర్చిపోకండి. బాబాను స్మృతి చేయటం ద్వారానే పవిత్రమై ఇంటికి వెళ్తారు. జ్ఞానధారణ చేయటం వలన నూతన ప్రపంచంలో రాజ్యం చేసేందుకు వస్తారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు మార్గాన్ని చూపిస్తూ వెళ్ళండి. సదా బాబాను చూస్తూ ఉండండి. బాబా ఏం చేశారో మీకు తెలుసు. సర్వస్వాన్ని మాతలకు ఇచ్చేశారు. అంతా మాతల సర్వీసులో వినియోగించండి అని వారే ఆదేశించారు. ఒకరిని చూసి మరొకరు అనుసరించరు. అందరూ స్వాహా అయిపోయారు. కానీ తర్వాత నిలబడగలగాలి కదా. డ్రామానుసారం బట్టి కూడా జరిగింది. పాకిస్తాన్ హిందుస్థాన్లుగా రెండుగా అయ్యాయి. మీ బట్టి మొదట పాకిస్తాన్లో ప్రారంభమైంది. మీరు నదిని దాటి వచ్చారు. శాస్త్రాల్లో ఏమేమో రాసేశారు. వాస్తవంలో ఇప్పుడు మీరు వింటున్నారు కదా. మళ్ళీ కల్పం తర్వాత మీరే వింటారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, చెడు వినకండి, వ్యాపారం మొదలైనవి భలే చేయండి, కానీ చెడు వినవద్దు. తండ్రి చెప్తారు, ప్రతి విషయంలో శ్రీమతాన్ని తీసుకోండి. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలి అని అడిగినట్లయితే తండ్రి అంతా అర్థం చేయిస్తారు. ఏదైనా విషయాన్ని అడగాలనుకుంటే మీరు బాబా వద్దకు రండి. మీరు ఎందుకు భయపడతారు? అడుగు అడుగులో బాబాను సలహా అడగాలి. శ్రీమతానుసారం నడవటం వలన అడుగడుగునా లెక్కలేనంత ప్రాప్తి ఉంది. గడిచిపోతున్న మీ క్షణంలో అపారమైన ప్రాప్తి ఉంది. కనుక ఎంత సంపాదన జరుగుతున్నది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విజయమాలలో కూర్చోబడేందుకు ఈ శరీరం నుండి అతీతమయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ధనంపై అత్యాశ ఉండరాదు. తండ్రి స్మృతి తప్ప ఇతర ఏ చింతన ఉండరాదు. ఎప్పుడూ తండ్రిపై చదువుపై అలగరాదు. ఈరోజు వరదానము. యజమాని తనపు స్మృతి ద్వారా హయ్యెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారీ భవ. మొదట మీ శరీరం మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరం రచన, ఆత్మ రచయిత. దీని ద్వారా యజమానితనము స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. యజమానితనపు స్మృతి ద్వారా స్వయాన్ని హయ్యెస్ట్ అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించేవారిగా ఉంటారు. రెండవది, తండ్రి మరియు పుత్రుడు అనే కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మాయ కలిగించే విఘ్నాలను అథారిటీతో దాటుకునేస్తారు. స్లోగన్: విస్తారాన్ని సెకండ్లో ఇముడ్చుకుని జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. స్మృతి జ్వాలా స్వరూపంగా ఉన్నప్పుడు పాపకటేశ్వరుడు లేక పాప హర్నిగా అవ్వగలరు. ఈ స్మృతి ద్వారానే అనేక ఆత్మల నిర్బలత దూరమైపోతుంది. దీని కొరకు ప్రతి సెకండు, ప్రతి శ్వాసలో తండ్రి మరియు మీరు కంబైన్డ్గా అయి ఉండండి. ఏ సమయంలో కూడా సాధారణ స్మృతి ఉండరాదు. స్నేహము మరియు శక్తి రెండు రూపాలు కంబైన్డ్గా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.